హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీ ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు మా అమ్మ చేతి వంటకాలు. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే సొరకాయ బజ్జీలను ఎలా చేసుకోవాలో చూద్దాం. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ బజ్జీలు టీ టైంకి బెస్ట్ స్నాక్. ఇంట్లో ఉండే సులభమైన పదార్థాలతో ఈ బజ్జీలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ స్నాక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బజ్జీలు చేయడం కోసం ఇలా సొరకాయని తీసుకుని చూడండి, సొరకాయను కొంచెం కట్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని పీల్ చేసుకుందాం. చూడండి, ఇలా పీల్ చేసిన తర్వాత చక్రాల్లా కట్ చేసి తీసుకుందాం. ఇలా కట్ చేసుకొని వీటిని సాల్ట్ వాటర్లో వేసుకోండి. ఒక బౌల్లోకి వాటర్ని తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఇలా కట్ చేసుకున్న ముక్కలను అందులో వేసుకోండి. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 3/4 కప్పు శనగపిండి, 1/3 కప్పు బియ్యం పిండిని, 1/2 టీ స్పూన్ సాల్ట్ను, 1/2 టీ స్పూన్ పసుపును, 1 టీ స్పూన్ కారాన్ని, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను, 1 టీ స్పూన్ వామును, కొద్దిగా కరివేపాకును వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి నీళ్లు ఎక్కువ వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. పిండి మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా సొరకాయ ముక్క కోట్ అయ్యే విధంగా కలుపుకోండి. చూడండి, పిండిని ఈ విధంగా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి ఆయిల్ని వేడి చేయండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి చూడండి ఇలా బజ్జీలుగా వేసుకోండి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా బాగా కాల్చుకోండి. రెండు వైపులా తిప్పుకుంటూ ఈవెన్గా కాల్చుకోండి. రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలానే అన్ని బజ్జీలు కూడా చేసేసుకోండి. అంతేనండి, మనకి ఎంతో టేస్టీ అయిన సొరకాయ బజ్జీలు రెడీ అయిపోయాయి. నచ్చిందా? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.